మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సార్, టేబుల్ దగ్గర మీ భోజనం క్యారేజీ, వాటర్ బాటిల్ కూడా పెట్టేశాను సార్. సరే, పద. అందరూ భోంచేస్తుంటే తనొక్కడే వెళ్ళి అలా పడుకున్నాడేంటి? సార్, తను కొత్తగా చేరాడు కదా, ఇంట్లో ఎవరూ లేరేమో, భోజనం తెచ్చుకొని ఉండడు. అదేంటి, ఇప్పటిదాకా ఎంతో కష్టపడి పనిచేశాడు, ఏమీ తినకపోతే ఎలా? ఏం చేస్తాం సార్, ఎవరి కష్టాలు వాళ్ళవే కదా. సరే, నువ్వు వెళ్ళి భోంచేయి. అలాగే సార్. బాబు, బాబు, సార్, ఇదిగో భోంచేయి. వద్దు సార్. ఏంటొద్దు? ఆకలిగా లేదు? చూడు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఆకలితో ఉండటం నాకు నచ్చదు. తీసుకో. సార్, మీలాంటి గొప్పవాళ్ళు నాలాంటి వాడికి అలా అనొద్దు. గొప్పైనా పేదైనా ఆకలి వేసినప్పుడు అందరి పరిస్థితి ఒక్కటే. తిను, ఏం పర్లేదు, తిను. బాటసారి ఇది జీవిత రహదారి, బాటసారి ఇది జీవిత రహదారి. ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి ఇది, ఒకరికి సొంతం కాదు ఇది. ఎవరికి తోడవుతారో, ఎప్పుడెందుకు విడిపోతారో, ఎవ్వరి పయనం ఎందాకో అడగదు ఎవ్వరిని, బదులే దొరకదని. అడగదు
కథ చెప్తూ అన్నం తినిపిస్తానని ఇంకా చెప్పవే? ఏం కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అమ్మా, నువ్వు చెప్తే ఏ కథైనా బాగుంటుంది. చెప్పు. ఎవరి కథో కాదు, నా కథే చెప్తాను. నా కన్నీళ్ళని నేనే దిగమింగుకుంటూ, నన్ను నేనే ఓదార్చుకుంటూ నా కథే చెప్తాను. చెప్పమ్మా. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు, ఒక రాణి ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు పని మీద వాళ్ళిద్దరూ ఇంట్లో వాళ్ళకి చెప్పి బయలుదేరారు. సరే అమ్మా, వెళ్ళొస్తాము. అలాగేనమ్మా. పదండి. ఓహో, లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా? మ్మ్. హ, చాలా లాంగ్ జర్నీ. అప్పుడేమైంది? ఆ రాజు రాణి మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా వెళుతుంటే అడవి దారిలో వెళ్తుంటే దారిలో పెద్ద పులి ఎదురైందా? పెద్ద పులి కన్నా పెద్ద ప్రమాదమే క్షణాల్లో జరిగిపోయింది. అమ్మో, యాక్సిడెంటే? ఆ రాజురాణి చనిపోయారా? ఆహా. అయ్యో, తప్పు, అలా అనకూడదు. ఓహో, అంటే ఇద్దరు బ్రతికారా? మ్మ్. కానీ ఊహించని ఆ ప్రమాదంలో వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయారు. అయ్యో, పాపం కదూ. మరి ఆ రాజు రాణి ఎక్కడున్నారు? ఆ రాణి ఒక చోట ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తుంటే చచ్చి బతుకుతోంది. సో సాడ్. మరి ఆ రాజు ఎక్కడున్నాడు? ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. కళ్ళల్లో ఒత్తులేసుకుని ఆ రాణి కన్నీళ్లతో తన రాజు కోసం ఎదురు చూస్తూనే ఉంది. అమ్మా, వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు? నీ ప్రశ్నకి సమాధానం ఆ దేవుడే చెప్పాలి. విడదీసిన ఆ పైవాడే ఆ జంటని కలపాలి. రా. ఘన ఘన సుందర కరుణారస మందిరా, ఘన ఘన సుందర ఏమండి ఏమండి, మిమ్మల్ని నేను. పిలుపో మేలుకు నువ్వా? ఏంటి పార్వతి, ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయినట్టున్నావు? అయ్యో, నిన్నే చెప్పాను కదండి, మర్చిపోయారా? అవునా? మన పక్క కాలనీలో ఉన్న సావిత్రమ్మ గారింట్లో వాళ్ళ కోడలు ఇవాళ 1,00,000 ఒత్తుల నోము నోచుకుంటుందంట. ఆవిడ ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పిందండి. మీ ఆడవాళ్ళకి నోములు వ్రతాలు మామూలేగా. చాలండి, మా ఆడవాళ్ళు ఏం చేసినా మీ మగవాళ్ల క్షేమం కోసమే కదండి. సరే సరే, కోడల్ని కూడా తీసుకెళ్తున్నావా? ఒకప్పుడైతే ఏ పేరంటానికైనా నేను మాధవి కలిసే వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు కోడల్ని తీసుకెళ్తే వాళ్ళందరూ ఏదో యాక్సిడెంట్ జరిగిందంట కదా, చచ్చి బ్రతికినంత పనయిందంట కదా, ఇప్పుడెలా ఉంది? పూర్తిగా తగ్గిపోయినట్టేనా, లేక ఇంకేమైనా జబ్బు లక్షణాలు బయటపడ్డాయా అంటూ అడ్డమైన ప్రశ్నలన్నీ వేస్తారండి.
అవన్నీ వింటే పాపం మాధవి బాధపడుతుంది కదా, అందుకే తీసుకెళ్లడం లేదు. అర్థమైంది. ఎదురింట్లో పిల్లి ఎందుకు దూరింది, పక్కింటి మీద పక్షి ఎందుకు వాలింది అంటూ ఆరాలు తీయడమే కదా కొంతమంది ఆడవాళ్ళకున్న జబ్బు. ఏం చేస్తాం, అన్నీ చూసి చూడనట్టు సర్దుకుపోవాలి. సరే వెళ్ళిరా. అలాగేనండి. ఏమండి, కాసేపు అయ్యాక మీరు టాబ్లెట్లు వేసుకోవాలి. పాటలు వింటూ భక్తి సాగరంలో మునిగిపోయి అసలు విషయం మర్చిపోతారేమో, జాగ్రత్త. అయినా గుర్తు చేయమని నేను మాధవికి చెప్పే వెళ్తానులేండి. సరే సరే, నువ్వు వెళ్ళు. ఆ. అమ్మా మాధవి, చెప్పండి అత్తయ్య. నేను సావిత్రమ్మ గారింట్లో పేరంటానికి వెళుతున్నాను. కాసేపు అయ్యాక మీ మావయ్య గారికి టాబ్లెట్లు వెయ్యాలి, నీకు తెలుసు కదా. ఆయన మర్చిపోతారేమోనని నీకు చెప్తున్నాను. అలాగే అత్తయ్య, టాబ్లెట్స్ తప్పకుండా ఇస్తాను. అలాగేనమ్మా. ఉమ్. ఇప్పటికే లేట్ అయింది, త్వరగా వెళ్ళాలి. ఓ, టాబ్లెట్లు వేసుకునే టైం అయిందే. ఏం జబ్బులో ఏమో, ఒక్కసారి టాబ్లెట్లు మొదలు పెడితే చచ్చేదాకా టాబ్లెట్లు వాడి తీరాలి అంటారు డాక్టర్లు. తప్పుతుందా? అమ్మా మాధవి, అమ్మా మాధవి. హా మావయ్య, వస్తున్నాను మావయ్య. ఏంటి మావయ్య? కొంచెం ఆ టాబ్లెట్లు ఇవ్వమ్మా. ఆయనకి ఏం జబ్బో, ఏ టాబ్లెట్స్ ఎప్పుడు వాడాలో మాధవికే తెలుసు, నాకు తెలియదే. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మా, ఉమ్. దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు కూడా తీసుకురామ్మా. అలాగే మావయ్య. ఏం చెయ్యాలి? వీటిలో ఇప్పుడు ఏది వెయ్యాలి? అక్క, ఏం ఆలోచిస్తున్నావు? మావయ్యకి ఏ టాబ్లెట్స్ వేయాలనా? ఎప్పుడు వేసేవే కదా. ఇదిగో ఇవే ఇప్పుడు వేయాల్సింది. అమ్మా మాధవి, తెస్తున్నావా? అక్క, మావయ్య పిలుస్తున్నారు, త్వరగా వెళ్ళు. మావయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. శరీరే జర్జరే భూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః. మావయ్య గారు, ఇదేంటి కొత్తగా అడుగుతావేంటమ్మా? మందులు వేసుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం నాకు అలవాటేగా. అవునవును, ఎప్పుడు విన్నా
కొత్తగానే ఉంటుంది. వైద్యో నారాయణో హరిహి అన్నారు. నీ చేత్తో టాబ్లెట్లు ఇచ్చావు కదా, అందుకే ఇప్పుడు నువ్వే నా పాలిట డాక్టర్ అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా. భలేవారే మావయ్య, మీరు పడుకోండి. అలాగే. అమ్మయ్యా, మావయ్య గారు రోజు వేసుకోవాల్సిన టాబ్లెట్సే ఇచ్చానన్నమాట. మళ్ళీ ఏ ఉన్నావే, కోతకొచ్చిన పిట్టలాగా, కోతకొచ్చిన పంటలాగా. మళ్ళీ ఆ ఏమైంది? భుజం దగ్గర చిరిగింది. ఛ, బంగారం లాంటి ఛాన్స్ పోగొట్టాడు, యూజ్లెస్ ఫెలో. ఆడంతే, ఆడలు కనిపిస్తే చాలు గద్దలా చూస్తుంటాడు. థూ, ఆడి కళ్ళను కాకులు పుడుచుకు తింటే బావుండు. వాడు చూస్తున్నాడు, అందుకే ఇచ్చాను. సరే. అదేమైనా వీడికి అక్కా చెల్లా? దాన్ని నేను చూస్తుంటే వీడి సొమ్మెంపోయిందో. చూసుకోలేదయ్యా. వీడికి బాగా అయింది. ఆ గంప కాలి మీద కాదు, నెత్తి మీద పడాల్సింది. దేవుడున్నాడు, తగిన శాస్త్ర జరిగింది. మళ్ళీ నన్ను చూసే నవ్వుతావు కదూ? చెప్తా, ఈ బాబురావు అంటే ఏంటో నీకు వాడికి తెలిసేలా చేస్తాను. అబ్బా, అమ్మా, అమ్మా, అమ్మా మాధవి, అమ్మా మాధవి. తొందరగా రామ్మా. అబ్బా, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా. మావయ్య గారు, మావయ్య. అమ్మా మాధవి, త్వరగా రామ్మా. అమ్మా. అయ్యో, మావయ్య గారు, ఏమైంది? కడుపులో నొప్పమ్మా, పేగుల్ని మెలి పెట్టేస్తున్నట్టుగా ఉందమ్మా. అబ్బా. అత్తయ్య కూడా ఇంట్లో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? అక్క, ఓ మై గాడ్, మామయ్యకి ఏమైంది? తెలీదు. ఇలాంటప్పుడు ఏ మందులు వెయ్యాలో కూడా నాకేం అర్థం కావడం లేదు.
ఏమండి ఏమండి ఆ, ఏమండి ఏమండి అయ్యో ఏమండి అత్తయ్య ఏమండి ఏమైందండి ఏమండి అయ్యో నొప్పి భరించలేకపోతున్నాను. ఓరి దేవుడా, నేను పేరంటానికి వెళ్ళేటప్పుడు కూడా మీరు బాగానే ఉన్నారు కదండి, ఇంతలో ఏమైందండి? అయ్యో అత్తయ్య నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి. అక్క మామయ్య కండిషన్ చాలా బ్యాడ్గా ఉన్నట్టుంది. పాపం హాస్పిటల్ దాకా కారులో తీసుకెళ్లాలన్నా ఈ నొప్పిని భరించగలుగుతారో లేదో. అయ్యో ఏమండి ఏంటండి ఇది? తగ్గిపోతుందండి, తగ్గిపోతుంది. మావయ్య గారు మీకేమీ కాదు. నేను ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్తాను. త్వరగా ఫోన్ చెయ్యమ్మా. ఏమండి డాక్టర్ గారు, మా మావయ్య గారికి ఉన్నట్టుండి స్టమక్ పెయిన్ వస్తోంది, తట్టుకోలేకపోతున్నారు. మీరు వెంటనే మా ఇంటికి రండి డాక్టర్, ప్లీజ్. అమ్మా అమ్మా బాబుగారు మీ ఫోన్ కనిపించలేదు. తెలుసు బంగారం. బాబుగారు తప్పుగా మాట్లాడకండి. మాట్లాడడం మాత్రమే కాదు, మళ్ళీ తప్పు చేద్దామని నిన్ను ఇక్కడికి రప్పించాను. ఛీ దుర్మార్గుడా, అడ్డం జరుగు. పావుగంట తర్వాత పరవశంగా నిన్ను పంపిస్తానుగా. ఛీ వదులు. నా వదులు. కన్ను పడ్డాక ఛీ. ఏ ఆడదాన్ని వదిలిపెట్టే సమస్యే లేదే.